దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీకోసమే సాష్టాంగమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీవని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడగా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరమే భజమెత్తి నిన్ను ప్రకటించిన సత్యవాక్యమే జీవవాక్యమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీకోసమే సాష్టాంగమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శృతి చేసి నీ పాడనా, స్తోత్రగీతం మధురించి నీ పొగడనా. స్వామి
గీతం ఆచరించి నీ పగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా గీతం భరించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం భజనించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం సమరయసీని కరుణతో కోసిన సత్యరుతుడవు నీవే కదా సమరయసీని కరుణతో కోసిన సత్యరితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణములిచ్చిన పాపుల కొరకై ప్రాణములిచ్చిన కరుణామయుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణములిచ్చిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం భజరించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం హల్లెలూయా 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 చేసి నీ పాడనా అందరు రెండు చేతులు పైకెత్తి ప్రభుత్వం హల్లెలూయా. ముందుకు వచ్చాను మగ పిల్లలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం.
మన ఆత్మీయ తండ్రి గారు రాసిన పాట పాడుతున్న పాట. హల్లెలూయా. చాలునయా నీ కృపా నా జీవితానికి, చాలునయా చాలునయా నీ కృపా నా జీవితానికి, చాలునయా చాలునయా నీ కృపా నా జీవితానికి, చాలునయా వేదనలో శోధనలో నేనుండినప్పుడు, వేదనలో శోధనలో నేనుండినప్పుడు ఆదరించుచున్నది నీ కృపా, ఓదార్చుచున్నది నీ కృపా, ఆదరించుచున్నది నీ కృపా, ఓదార్చుచున్నది నీ కృపా, చాలునయా 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 నీ కృపా నా జీవితానికి, చాలునయా చాలునయా నీ కృపా నా జీవితానికి, చాలునయా ఒంటరిలో లేమిలో నేనుండినప్పుడు, ఒంటరిలో లేమిలో నేనుండినప్పుడు తోడుండెను నీ కృపా, సమృద్ధినిచ్చెను నీ కృపా, తోడుండెను నీ కృపా, సమృద్ధినిచ్చెను నీ కృపా, చాలునయా 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 నీ కృపా నా జీవితానికి, చాలునయా చాలునయా నీ కృపా మా జీవితానికి, చాలునయా మా జీవితానికి, చాలునయా మా జీవితానికి, చాలునయా మా జీవితానికి, చాలునయా. హల్లెలూయా. హల్లెలూయా. చేరి వచ్చిన అందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు. దైవ సేవకులకు దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అందరికి వచ్చిన పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా.
ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేతానయ్యా. చెప్పడు కూడా దేవుని సన్నిధానంలో సంతోషముగా ఆయన ఆరాధిస్తాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేతానయ్యా. అందరు చెప్పండి కూడా. ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేతానయ్యా. నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేతానయ్యా, నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేతానయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు, పాస్టర్ గారికి నా వందనాలు. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా, ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. నీ విజ్ఞాపన వినుటకై ఆయన చెవి యొగ్గెను ప్రతి సమయాన. దేవుడి ఆతపన యోచించునాయన, నీ తండ్రి కోరిన ఎడతెగని ప్రార్థన అవసరాలకేనా. ప్రార్థన కొరకై
ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా భూమి మీద తల్లిదండ్రులు చెడ్డవారైన కానీ తాము కన్న తమ పిల్లలకు మంచి ఉలియాలని భూమి మీద తల్లిదండ్రులు చెడ్డవారైన కానీ తాము కన్న తమ పిల్లలకు మంచి ఉలియాలని చేపనడిగితే పామునివ్వరు రొట్టెనడిగితే రాజనివ్వరు అడగకుండానే అన్ని ఇస్తారు అవసరాలన్నీ తీరుస్తారు నీ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా ఈ లోకపు తండ్రితో ఆయన కూడా సమానుడేనా నీ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా ఈ లోకపు తండ్రితో ఆయన కూడా సమానుడేనా అడగమన్నాడు కదా అని అన్నీ అడగటమేనా ఆత్మ సంబంధమైన వడగాలనర్థం కాదా నాయనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా ఏ విధంగా బ్రతకాలని లోకమనుకున్న కానీ పైనున్న వాటినే వెతకాలని క్రైస్తవుడనుకోవాలని ఏ విధంగా బ్రతకాలని లోకమనుకున్న కానీ పైనున్న వాటినే వెతకాలని క్రైస్తవుడనుకోవాలని దేవుడిచ్చిన పనిని చేయని పనుల కోసమే ప్రార్థించాలి పని ఫలితాన్ని సమర్పించ పరలోకానికి తిరిగి చేరాలి యేసులాగే ప్రతిరోజు పని చేయాలి ఆ యేసులాగే పని చేస్తూ ప్రార్థించాలి ఆ యేసులాగే ప్రతిరోజు పని చేయాలి ఆ యేసులాగే పని చేస్తూ ప్రార్థించాలి జ్ఞానము కంటే గొప్పదైన దేవుని సమాధానాన్ని ఈ హృదయానికి రక్షణ కోటగా ఉంచుతుంది ఆ ప్రార్థన ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా ఈ విజ్ఞాపన వినుటకై ఆయన చెవియొక్కెను ప్రతి సమయాన దేవుడి ఆతపన యోచించునాయన నీ తండ్రి కోరిన ఎడతగని ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణం అనే పాట పాడుకుందాం.
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో బ్యూలా వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని గనపరుస్తుంది. వచ్చిన వారందరూ కూడా క్రమంగా లైన్గా కూర్చోండి.
వచ్చిన పాట అయితే రెండోసారి అందరం కలిసి కూడా ప్రభు నామాన్ని స్తుతిస్తూ గనపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినమునివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినమునివి తండ్రిని ఆత్మతో నింపుమా.
లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు పాడుతూ ప్రభుని స్తుతించాం. మీరందరూ పాటలు పాడాలని 9:30 నుంచి 10:30 వరకు పాటల అవకాశం. అంత విఐపీలు 10కి వచ్చినారు కనుక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. 9:30కు మొదటి పాట అని చెప్పి మొదటి ప్రార్థనతో ఆరంభించాం. ఈ సమయంలో మరి జోషన్ వచ్చి ఒక పాట పాడి కొవ్వూరు ప్రాంతం, రాజమండ్రి కొవ్వూరు ప్రాంతంలో మరి పరిచర్య చేస్తూ దైవ సేవకులతో పాటు ఉంటున్నా జోషన్ వచ్చి ఒక పాట పాడి ప్రభుని స్తుతిస్తారు. తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. ప్రైజ్ లార్డ్. మంచిది. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనులు బాబు గారికి వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు. మనకందరికి వచ్చిన పాటే సమస్తానికి ఆధారమైన పాట పాడదాం. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. నాలుగున్నర శృతి. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా.
ఎదిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని దిగిన్నానయా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో ఏ రీతి స్తుతింతును ఓ యేసునగా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును ఏ రీతి స్తుతింతును ఓ యేసునగా దైవమా రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో ఆ కన్నీలే మిగిలాయ్యా రీతి స్తుతింతును ఓ యేసునగా దైవమా ఏకాకినైనే దుఃఖార్తిలో ఏ తోడుగానని నాకు ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకగా ఉన్ననమ్మో ఏకాకినైనే దుఃఖార్తిలో ఏ తోడుగానని నాకు ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకగా ఉన్ననమ్మో ఏ భయము నీకేలనుచు అభయం నిచ్చావయ్యా ఏ దారి కనపడను వేళ నీ ఒడిలోనే దాచావయ్యా రీతి స్తుతింతును ఓ యేసునగా దైవమా రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును ఈ మనుష్యులు ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం కదయ్యా ఈ మనుష్యులు
ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనంబే కదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహలేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. నీతి స్తుతింతును ఓ యేసు నరదైవమా. నీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ ప్రాణాలు చేరాలయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళే మిగిలాయ్యా. నా కన్నీళ్ళే మిగిలాయ్యా. నా కన్నీళ్ళే మిగిలాయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకెత్తి ఒకసారి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్నేమో సూపర్ సింగరు, మనడేమో లర్నర్, అయినా కూడా లాక్కొని వస్తున్నాడు చిన్నగా. హల్లెలూయా. ఈ సమయంలో అందరం లేచిన ముందు దైవసేవకులను ఆహ్వానించిన తర్వాత మనం ఆరాధనలకు వెళ్దాం. ఈ సమయంలో మరి గత కొద్ది రోజులుగా ప్రార్థన చేస్తున్నట్టుగా సంఘములో ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు సంఘాలు ఆత్మీయంగా బలపడాలా, స్థిరపడాలా, వర్ధిల్లాలని సేవకులు సేవకురాలకు ఆశ ఉంది, కానీ విశ్వాసులకు లేదు. బలపడాలా, మేము ఇంకా సేవకులు దూరం నుంచి వస్తున్నారు, శ్రమపడి వస్తున్నారని. మరి వారు తెల్లవారుజామునే రావడానికి దేవుడు సాయం చేశారు. ఈ సమయంలో రాజమండ్రి కొవ్వూరు ప్రాంతంలో అద్భుతమైన సేవ చేస్తూ అనేక ప్రాంతాలు, అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు తిరుగుచూ ఒకటే ఉద్దేశం, ఈ తరాన్ని దేవుని కొరకు సిద్ధపరచాలన్న గొప్ప భారముతో, బాధ్యతతో, భక్తితో, ప్రయాసతో, ప్రయాసలతో ప్రయాసపడుతున్న దైవసేవకుడు రవికుమార్ గారిని చప్పట్లు కొడుతూ గట్టిగా ఆహ్వానింది. గట్టిగా మరి సమయం అంతా కూడా దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. ఆయన నడిపింపు. ఈ సమయం అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. జోషన్ వచ్చి మనల్ని ఆరాధనలు నడిపిస్తున్నాం. అందరు లేచి నిలబడదాం. దయచేసి అందరూ కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నాము కనుక గడిచిన కాలమంతా దేవుడు తన మహాకృప చేత మనల్ని కాపాడి రక్షించి ఈ స్థితిలో ఉండి తన సన్నిధిలో తన యొక్క ఆయనను ఆరాధించడానికి దేవుడిచ్చి మనకిచ్చిన మహాకృప బట్టి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు పైకిద్దాం. దేవా, ఇంతవరకు నాకు కాపాడిన దేవా, ఇంతవరకు నాకు తోడున్న దేవా, నీ కృప లేకపోతే నేనేమవుతానో ప్రభువా, నీ కృప ఉండబట్టి ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా. అందునిమిత్తం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, ఈ లోకంలో ప్రభువా నాకంటే గొప్పవారు, అయ్యా అందసందాలు కలిగిన వారు, అయ్యా భాగ్యవంతులు నాకంటే ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఏ యోగ్యతలు నన్ను ప్రేమించావయ్యా, అయ్యా నీ ప్రేమ నాపై చూపావయ్యా, నీ సన్నిధిని స్తుతించడానికి నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనము. హల్లెలూయా. 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 స్తోత్రం. స్తోత్రం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. కలిసి పడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
కష్టాలు వచ్చినా ఆయన నామము స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన గొప్ప చేసేవారిగా ఉండాలి. మన జీవితాలలో కష్టాలు కన్నీళ్ళు ఎన్నొచ్చినా ఆయన మనకు చాలని ఈ సమయం ఆయన ఆరాధిద్దాం. ఎన్ని బాధలున్నా, ఇబ్బందులెదురైనా, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నా, ఇబ్బందులెదురైనా,
హల్లెలూయా. చప్పుడు కొడతా ప్రతి ఒక్కరు కూడా. యేసు వందనాలు వందనాలు దేవ. నా ఆరాధనకు పాత్రుడా, అన్ని వేళల పూజ్యుడా, స్తోత్రం స్తోత్రం. ఆరాధనలు ఉన్నందుకు స్తోత్రం, నిన్ను మహిమపరిచినందుకు స్తోత్రం. హల్లెలూయా. త్రియక దేవుని ఆరాధన చేసుకుందాం. మనం ఈ సమయం అనుకుందాం. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. అందరూ చెప్పండి. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు నీకే స్తోత్రం, యేసుక్రీస్తు నీకే స్తోత్రం, యేసుక్రీస్తు నీకే స్తోత్రం, యేసుక్రీస్తు నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. అందరు బిగ్గరగా చప్పలు కొడదాం, అందరు బిగ్గరగా చప్పలు కొడదాం. నా ఆరాధనకు యోగ్యుడా, అన్ని వేళల పూజ్యుడా, ఇంతవరకు నువ్వు స్తుతించడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, నిన్ను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు దేవా. ఇంతవరకు నాకు తోడున్న దేవా, ఈ సమయం నుండి దాసి నిలబడుతున్నాడయ్యా. నీ ఆత్మతో ఎత్తి పట్టుకో ప్రభువా, నీ ఆత్మాభిషేకంతో మండించు ప్రభు, మాకు కావలసిన వర్తమానం అందించు ప్రభు. చేరి వచ్చిన మాకు దైవజనులకు, కుటుంబాలకు మాకు తోడుగా నడిపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం, అందరం కూర్చుందాం. అందరు కూడా కూర్చుని సర్దుకొని కూర్చొని లైన్గా క్రమంగా కూర్చో. స్థలం చాలా ఉంది. లైన్గా క్రమంగా ఫ్రీగా కూర్చోండి. లైన్గా క్రమంగా ఫ్రీగా కూర్చో. ముందుకు వచ్చి మధ్యలో తిరగకూడదు. వాక్యం చెప్పేప్పుడు లైన్గా కూర్చోండి. కింద కూర్చోలేనంటే చైర్స్లో కూర్చోండి, మధ్యలో లేకోకుండా. కింద కూర్చుకునే ఓపిక లేని వాళ్ళు, ఆరోగ్యం సహకరించిన వాళ్ళందరూ కూడా చైర్స్లో కూర్చోండి. ఎందుకంటే దేవుని వాక్యం వినేప్పుడు మీరు కాలు జాపుకుంటా, తగులుకుంటా, గిల్లుకుంటా, గిచ్చుకుంటా సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. వాక్యం చెప్పేప్పుడు వాక్యం మీదే మనం మనస్సు ఉంచాలి. అందరు కూడా సర్దుకుని ఈ మధ్యలో ఉన్నారమ్మా, జరగండి.
ముందుకు వచ్చేయండి. జరగండి మా, జరగండి, ముందుకు జరగండి. మీరే ఆ మధ్యలో అంతా చాలా ఖాళీ ఉంది, జరగండి, జరగండి, వచ్చేయండి మా, ముందుకు వచ్చేయండి. ఈడెవరున్నారు మా? వచ్చేయండి మరి, మళ్ళీ చెప్పాలి అది కూడా. ఖాళీ ఉంటే మీరు కూర్చోవాలా, చెప్పేది ఏం లేదు. ఖాళీ ఉన్న దగ్గర ఎప్సిపా ముందుకు వచ్చే. ముసలిదానిలాగా వెనకాల కూర్చుంటాట, ఆడ కాదు. సర్దుకొని ఇంకా వాక్య సమయంలో దేవుని మాటలకు తప్ప మూడో దానికి దేనికి మనం సమయం వద్దు. ఎప్పుడు వైర్లు పట్టుకోకూడదు. వైర్లు పట్టు కొంచెం జరగదు, మీరు వద్దులే, మీ పిల్లలు ముగ్గురు జరగదా, వైర్లు లాగకూడదు. మీరు అది జరగమ్మా, జరగండి, ముందుకు వచ్చి. వెనకాల మళ్ళా కొంచెం ఆశీర్వాద టైంకి విఐపీలు వస్తుంటారు, అందుకు ముందుకు వచ్చారు. నువ్వు రామ్మా, యవనస్తులు రాని ముందుకు, ముసలిని పాప జరుపుతాండ్రు. రెడ్డికి వచ్చి ముందుకు వచ్చి, నువ్వు అడగొచ్చు రాజమ్మా, అడగొచ్చు, ముందుకు వచ్చి. యవనస్తులు ఆడిన ముందుకు రావాలి, పాపం వాళ్ళనంతా జరుపుకుంటా. ఓకే, రెండు చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన సమయంలో మీ అందరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. మరి 9:30 గంటలకు, ఖచ్చితంగా 9:30కు ఆరంభించాం. 10:30కు పాటలు అయిపోయాయి, 11కు ఆరాధన అంతా అయిపోయింది. అనుకున్న సమయానికి మనం జరిగించాం. ఎందుకంటే ఏ దానిలో ఆలస్యమైన ప్రార్థన, దేవుని కార్యాలు ఎప్పుడు మనం ఆలస్యము చేయకూడదు. మంచిది. మరి మనందరం ప్రార్థించినట్టుగా మన సంఘములు బలపరచబడాలి, స్థిరపరచబడాలి, ఉజ్జీవింపబడాలని సంఘ ఉజ్జీవ కూడిక గత కొద్ది రోజులుగా ఆదివార ప్రార్థన, మంగళవార ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మేము చేస్తూ వచ్చాం, మీరు చేస్తూ వచ్చారు. మరి మన ప్రార్థన దేవుడు విన్నట్లుగా వాతావరణాన్ని మంచిగా దేవుడు ఇచ్చినందుకై ప్రభు రెండు చేతుల పైకెత్తి ప్రభుందాం. హల్లెలూయా. నోర్లు తెరవండి గట్టిగా, హల్లెలూయా. అలాగనే మరి నూతన మందిరములో మరి దైవజనులు మొదటిసారి మన దగ్గరికి రావడం, ఆ పాత మందిరంలో వచ్చారు, పాస్టర్స్ మీటింగ్లో, అలాగనే సంఘ కూడికలకి రావడానికి దేవుడు సాయం చేశారు. మరి దైవ సేవకులు, ఆత్మీయులు, భారము కలిగిన వారు, సేవ